హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. వీడియో లేట్ అయినందుకు క్షమించండి. నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ. దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ 9. దేవాన్షిని తీసుకుని రుద్ర ఊరు వెళ్తానని చెప్పాడుగా. తర్వాత నుంచి కంటిన్యూషన్. బావా, ఊరు అంటున్నావేంటి? ఎక్కడికి వెళ్తున్నాం? అని దేవాన్షి అంటుంది. నీకు పల్లెటూరు అంటే ఇష్టమన్నావుగా, నీకు అసలైన పల్లెటూరు చూపిస్తాను అని అంటాడు. ఇప్పుడు దేనికి బావా? అన్నయ్య వాళ్ళు వస్తున్నారా అని అడుగుతుంది. లేదు, మనము మాత్రమే వెళుతున్నాం అని అంటాడు. అభిరామ్ ఇంటికి వెళ్ళగానే కారు నేను చెప్పిన ప్లేస్కి తీసుకునిరా అని రుద్ర ఫోన్ చేసి చెప్తాడు. అలాగే అని అభిరామ్ అంటాడు. ఏమైంది ఇప్పుడు? కారు ఎందుకు? బైక్ ఉందిగా బావా అని దేవాన్షి అంటుంది. మనం చాలా దూరం ట్రావెల్ చేయాలి, నీకు ఇబ్బందిగా ఉంటుంది, అందుకే కారు తీసుకురమ్మన్నాను అని చెప్తాడు. మీ అన్నయ్య మా చెల్లిని తీసుకుని బయటికి వెళ్తున్నాడు, ఎక్కడికి అనేది తెలియదు అని అభిరామ్ చెప్తాడు. ఇంటికి వెళ్ళగానే మీనాక్షి ఎదురుపడి, వచ్చేసావా? అవును, రుద్ర వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఊరు వెళ్తున్నా అని ఫోన్ చేశాడు, కానీ ఎక్కడికి అని మాత్రం చెప్పలేదు అని అంటుంది. తెలియదు అత్తయ్య, ఊరు వెళ్తున్నా కారు తీసుకునిరా అని చెప్పాడు. ఇప్పుడు వెళ్తే తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాడు అని అభిరామ్ అంటాడు. పోనీలే, వాడు దేవాన్షిని అలా తీసుకువెళ్ళడం కూడా మంచిదేలే. తండ్రి శివయ్య వాళ్ళిద్దరూ ఒక్కటయ్యేలా చూడు తండ్రి అని మీనాక్షి అంటుంది. సరే, నేను వెళ్తున్నా, రుద్ర నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని కీస్ తీసుకుని అభిరామ్ వెళ్తాడు. రుద్రకి కారు ఇచ్చి బైక్ తీసుకుంటాడు. ఏ ఊరు వెళ్తున్నావు అని అభిరామ్ అడుగుతాడు. మీ చెల్లికి ఎంతో ఇష్టమైన ప్లేస్కి తీసుకువెళ్తున్నాను, వెళ్ళి వచ్చాక మీ చెల్లిని అడుగు, చెప్తుంది. సరే వెళ్తున్నా, బాయ్ అని చెప్పి రుద్ర వాళ్ళు కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు. నిజం చెప్పాలంటే మా చెల్లిని బయట ఎవరికో ఇచ్చి పెళ్లి చేయటం నాకు అసలు ఇష్టం లేదు. దేవాన్షిని నువ్వు మాత్రమే బాగా చూసుకోగలవు. దేవాన్షిని నువ్వు పెళ్లి చేసుకుంటేనే మేమంతా ధైర్యంగా ఉండగలం. నీకు కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. జాన్వి ఎప్పటి నుంచో నిన్ను ప్రేమిస్తున్నా అని వెంటపడుతుంది. నువ్వు మాత్రం తనని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయవని నేను అనుకుంటున్నాను అని మనసులో అనుకుంటాడు. అభిరామ్ ఇంటికి వెళ్ళిపోతాడు. అభిరామ్, మీ బావ ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాడా అని మీనాక్షి అడుగుతుంది. ఇంటికి వచ్చాక మీ కోడల్ని అంట అడిగి తెలుసుకోండి, నాతో కూడా అలాగే చెప్పాడు అని చెప్తాడు. ఎందుకు వదినా అంత ఆరాటం? నా అల్లుడికి దేవాన్షిని తీసుకుని బయటికి వెళ్ళాలనిపించిందేమో, తీసుకెళ్తున్నాడు. ఫోన్ చేసి చెప్పాడుగా. అయినా మీకేనా సస్పెన్స్లు, సర్ప్రైజ్లు చేయడం తెలిసింది? మా అల్లుడికి కూడా తెలుసు. ఓపికతో వెయిట్ చేయండి, తెలుస్తుందిలే అని కాత్యాయిని చెప్తుంది. సర్లే, నువ్వు ఎప్పుడూ అంతేగా. వాడు నా కోడల్ని ఏమన్నా మాట్లాడవు. నేను మీ అల్లుడిని ఏమన్నా అంటే మాత్రం అస్సలు ఊరుకోవు అని మీనాక్షి అంటుంది. ఇద్దరూ ఇలా నా కోడలు గొప్ప అంటే కాదు, నా అల్లుడే గొప్ప అని
వాదన పడుతుంటారు. మీరు ఎప్పుడూ ఇంతే, మీ మధ్య అసలు ఉండకూడదు అని అక్కడి నుంచి అభిరామ్ వెళ్ళిపోతాడు. కొద్ది దూరం ప్రయాణించగానే దేవాన్షి మార్నింగ్ నుంచి అలసిపోయి ఉండటంతో నిద్రపోతుంది. అలా నిద్రపోతూ రుద్ర భుజం మీద వాలిపోతుంది. అలా నిద్రలోనే రుద్రని హత్తుకుని పడుకుంటుంది. అది చూసి రుద్ర మళ్ళీ లేపితే నిద్ర డిస్టర్బెన్స్ అవుతుందని అలాగే ఉండిపోతాడు. రుద్రకి తెలియకుండానే తల మీద చెయ్యి వేసి నిమురుతాడు. ఉదయం దేవాన్షి కళ్ళు తెరిచి చూసేసరికి రుద్రని హగ్ చేసుకుని పడుకుని ఉండటం గమనించి కంగారుగా పైకి లేస్తుంది. సారీ బావా, నిద్రలో తెలియకుండా అలా హగ్ చేసుకున్నాను. నువ్వైనా నన్ను లేపొచ్చుగా అని దేవాన్షి అంటుంది. పర్వాలేదులే, మార్నింగ్ నుంచి అలసిపోయి ఉన్నావని డిస్టర్బ్ చేయలేదు, కిందకి దిగు అని రుద్ర అంటాడు. చూస్తే చుట్టూ అందమైన ప్రకృతి, పంట పొలాల మధ్యలో పారుతున్న సెలయేరు, పొలాల మధ్యలో ఉన్న కొబ్బరి చెట్లు చూడటానికి మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది ఏ ఊరు బావా అని దేవాన్షి అడుగుతుంది. ఇది కోనసీమ, పచ్చని పల్లెటూరికి పెట్టింది పేరు. ఇక్కడ అందమైన ప్రదేశాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అని రుద్ర చెప్తాడు. నిజంగా చాలా బాగుంది బావా. మంచి దుప్పటిని తొలగిస్తూ నెమ్మదిగా బయటికి వస్తున్న పచ్చని ప్రకృతి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అవును బావా, ఇక్కడ మనకి తెలిసిన వారు ఎవరూ లేరు. మరి ఇక్కడ ప్లేస్ గురించి నీకు ఎలా తెలుసు అని దేవాన్షి అడుగుతుంది. మన కాలేజ్లో కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వచ్చి చదువుకుంటున్న వాళ్ళే. వాళ్ళు ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుందని చాలాసార్లు నన్ను ఇన్వైట్ చేశారు, కానీ రావడం కుదరలేదు. నువ్వు ఇలాంటి ప్లేస్ ఇష్టమని చెప్పావుగా, అందుకే అసలైన పల్లెటూరిని చూపించడానికి తీసుకువచ్చాను. ముందు మనం వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి, తర్వాత ఇక్కడ అందమైన ప్రదేశాలకి వెళ్ళి చూడొచ్చు అని రుద్ర అంటాడు. ఇంతలో ఒక అబ్బాయి అక్కడికి వచ్చి, సార్ రండి ఇంటికి వెళ్దాం అని తీసుకువెళ్తాడు. ఎవరు బావా అతను అని దేవాన్షి అడుగుతుంది. తను మన కాలేజ్ స్టూడెంట్, పేరు కిరణ్. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుదాం అని రుద్ర అంటాడు. కిరణ్ వెళ్తూ ఉంటాడు. వెనకనే రుద్ర కారులో వస్తాడు. ఆ కారు వచ్చి ఇంటి ముందు ఆగగానే అక్కడి వాళ్ళందరూ గుంపుగా చేరి వారిని చూస్తూ ఉంటారు. ఏమైంది కిరణ్, వాళ్ళంతా అలా చూస్తున్నారు అని దేవాన్షి అడుగుతుంది. మేడం, మీరు సిటీ నుంచి వచ్చారుగా, అందుకే మిమ్మల్ని అలా చూస్తున్నారు అని లోపలికి తీసుకువెళ్తాడు. అక్కడి వాళ్ళ పలకరింపులు, వాళ్ళ ఆప్యాయత చూస్తే వాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు వచ్చినప్పటి నుంచి అక్క ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్లు ఉన్నారు అని ఒక్కొక్కరిగా అత్త, పిన్ని, చెల్లి, కోడలు, కూతురు అని అనుకుంటూ వచ్చి వాళ్ళని చూడటానికి వస్తారు. చూడటానికి హీరోలా ఉన్నాడు. ఆ అమ్మాయి ఎవరు, అతని భార్య అని అడుగుతారు. వాళ్ళ మాటలకి ఇద్దరు కొంచెం ఇబ్బంది పడతారు. లేదు పిన్ని, వాళ్ళకి ఇంకా పెళ్ళి కాలేదు, వాళ్ళిద్దరూ బావా మరదళ్ళు అని కిరణ్ చెబుతాడు. అవునా, చూడడానికి
సీతారాముల్లా ఉన్నారు. ఈరోజు బావమరదలుగా ఉన్న వీరు ఎప్పటికైనా భార్యాభర్తలవుతారులే అని అంటుంది. ఏమీ అనుకోకండి సార్. ఇక్కడ ఎవరైనా అంతే. కొత్త వాళ్ళతో కూడా బాగా కలిసిపోతారు. మంచి మనసున్న మనుషులు. మిమ్మల్ని చూడగానే వాళ్ళకి అలా అనిపించినట్లుంది. అందుకే అలా అన్నారు అని చెప్తాడు. ఇద్దరూ రెడీ అవుతారు. టిఫిన్ చేసి బయలుదేరుతారు. కిరణ్, నువ్వు కూడా కారులోనే రా. ఇక్కడ ప్లేస్ మాకు తెలియదుగా, నువ్వే చూపించాలి అని రుద్ర అంటాడు. బావా, ఈ ఇల్లు భలే ఉంది కదా, వెనక చూసావా అన్నీ పొలాలే ఉన్నాయి అని దేవాన్షి అంటుంది. అవును కిరణ్, నిజంగానే మీ ఇల్లు చాలా బాగుంది అని రుద్ర అంటాడు. ఇంతలో కిరణ్ వాళ్ళ అమ్మ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయండి అని అంటుంది. ఎందుకండి, మేము బయట తినేస్తాము అని రుద్ర అంటాడు. లేదు బాబు, మీరు మా ఇంటికి వచ్చి భోజనం బయట చేస్తామంటే మేము ఒప్పుకోము. మీరు మాత్రం భోజనానికి రావాల్సిందే అని పట్టుబడుతుంది. సరే అమ్మా, వస్తాము అని వెళ్ళిపోతారు. ముందు గోదావరి చూడటానికి వెళ్దాం. అక్కడ మీరు బోటింగ్ చేయడానికి ఉంటుంది అని చెప్పి అక్కడికి వెళ్తారు. బావా, మనం బోట్ ఎక్కుదాం అని దేవాన్షి అంటుంది. నువ్వు భయపడతావేమో, అక్కడ లాంచీ ఉందిగా, అది ఎక్కుదాం అని అంటాడు. లేదు బావా, అందులోనే వెళ్దాము అని అంటుంది. సరే అని ఇద్దరు బోటెక్కుతారు. కిరణ్ని రమ్మంటే నేను ఎప్పుడూ ఎక్కుతూనే ఉంటాను, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్తాడు. ఇద్దరు ఎదురెదురుగా కూర్చుంటారు. బోటు అటు ఇటు ఊగుతూ ముందుకు వెళుతూ ఉంటుంది. దేవాన్షికి అయితే చాలా సరదాగా ఉంటుంది. నదిలో చేతులు పెట్టి రుద్ర మీదకి నీళ్లు వేస్తుంది. తనని హ్యాపీగా ఉంచడానికి ఇక్కడికి తీసుకువచ్చాను, అందుకే సీరియస్ అవ్వకూడదు అన్నట్లు సైలెంట్గా చూస్తుంటాడు. దేవాన్షి పైకి లేస్తుంటే వద్దు, కూర్చో, పడిపోతావు అని అంటాడు. నువ్వు ఉన్నావుగా, నాకు భయం లేదు అని అంటుంది. బోటు అటు ఇటు ఊగుతుంది. జాగ్రత్త అని అంటాడు. అంతలో దేవాన్షి రుద్ర మీద పడిపోతుంది. దేవాన్షి పెదవులు రుద్ర పెదవులకి టచ్ అవుతాయి. రుద్ర తెలియకుండానే చేతులు దేవాన్షి నడుము మీద వేసి పట్టుకుంటాడు. ఇద్దరు 1 నిమిషం పాటు అలాగే ఉండిపోతారు. కాసేపటికి నెమ్మదిగా దేవాన్షి పైకి లేచి రుద్ర ఎదురుగా కూర్చుంటుంది. సారీ బావా అని సిగ్గుతో తలదించుకుంటుంది. ఏంటి, నాకు ఏమవుతుంది? దేవాన్షి నాకు దగ్గరగా వచ్చినప్పుడల్లా నాకు ఏదో అవుతుంది. అది ఏంటని నాకు అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పటి వరకు చిన్నపిల్లలా ఎంజాయ్ చేసిన దేవాన్షి ఆ ముద్దు వల్ల సిగ్గుతో సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా రుద్రనే మాట్లాడుతూ, ఏంటి సైలెంట్ అయిపోయావు? ఏదో తెలియక జరిగిందిలే, ఫీల్ అవ్వకు. ఇక్కడ మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాము, సరదాగా ఉండు, నేను ఏమీ అనుకోవట్లేదు అని అంటాడు. నెమ్మదిగా దేవాన్షి మీద ఉన్న ప్రేమని తెలుసుకుంటున్న రుద్ర. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ కనుక మీకు నచ్చితే
ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.